ఈ వీడియోలో మనము ఏకేఎస్ 2025 టాప్ ర్యాంక్ నెంబర్ 1 ఐఏఎస్ వర్సెస్ ఏకమ్ ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకుందాము. దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిందో దాంతోపాటు గత 5 సంవత్సరాల నుంచి సివైసి ఏదైతే ఉందో సివైసి మల్టిపుల్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అండ్ ఎస్పెషల్లీ యూపీఎస్సీ కోచింగ్ మీద హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ సో ఇదంతా కూడా తిరుగుతూ యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఢిల్లీలో కూడా అసలు పరిస్థితి ఏంటి, సో ఈ ఎగ్జిస్టింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో కూడా ఆల్రెడీ ర్యాంక్ వచ్చి రీసెంట్గా ర్యాంకర్స్ తోటి గ్రూప్ 1 ర్యాంకర్స్ తోటి ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఏం జరుగుతూ ఉంది, ఎప్పటికప్పుడు నిజాలు అన్యాయం ఎవరికి జరిగినా ప్రశ్నిస్తూ సిబిఎస్ఈ అనేది ముందుకెళ్తా ఉంది. సో ఇది మొత్తం కూడా ఎక్స్పీరియన్స్. సో దాదాపు నాకు యూపీఎస్సీతో దాదాపు 8 సంవత్సరాల రిలేషన్ ఉంది. యూపీఎస్సీ రిలేటెడ్ యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయడం కానివ్వండి, దాని గురించి రీసెర్చ్ చేయడం కానివ్వండి, మార్కెట్ అనాలిసిస్ చేయడం కానివ్వండి, ఎవరు ఏం చేస్తున్నారు కాంపిటేటివ్ అనాలిసిస్ చేయడం ఇదంతా కూడా జరిగింది. అండ్ ఇది కూడా ఈ వీడియోలో సో నేను ఆల్రెడీ ఎందుకని నెంబర్ 1 ఆ ర్యాంక్ నెంబర్ 1 ఏకేఎస్ ఐఏఎస్ ఇచ్చాను అనే వీడియో ఆల్రెడీ రీసెంట్గానే చేశాను. సో మీరు ఒక డీటెయిల్గా ఆ వీడియో చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మనము ఏకేఎస్ వర్సెస్ ఆర్ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ 2025 వర్సెస్ ఏకమ్ ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. ఏకేఎస్ ఐఏఎస్ కూడా 2025లో ర్యాంక్ నెంబర్ 1 ఐఏఎస్ అండ్ ఏకమ్ ఐఏఎస్ కూడా సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఇక్కడ చూసుకుంటే ఫ్యాకల్టీ విషయంలో ఏకేఎస్ ఐఏఎస్లో ఏకమ్ ఐఏఎస్లో రెండిట్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఏకేఎస్ ఐఏఎస్లో ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక 6 ఇయర్స్ నుంచి కూడా సేమ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే ఫ్యాకల్టీ ఊరికే ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వడం, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ ఉండడం ఇట్లాంటిది లేదు. సో ఎప్పటి నుంచో సేమ్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే ఫ్యాకల్టీ చూపిస్తున్నారో ఆ ఫ్యాకల్టీ అక్కడ అవైలబిలిటీలో ఉంటారు. ఏకమ్ ఐఏఎస్లో ఫ్యాకల్టీ నేను యాక్చువల్లీ వాళ్ళ వెబ్సైట్ మాత్రం గోత్రూ అయ్యాను, ఎక్కడా కూడా ఫ్యాకల్టీ లిస్ట్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో దానికి సంబంధించి నాకు తెలిసి బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారనుకుంటున్నాను. ఆ బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత వచ్చేసి స్కెడ్యూల్, ఎస్ మినిమం ఒక 1 మంత్ స్కెడ్యూల్ ఏకేఎస్ ఐఏఎస్ ఇవ్వగలుగుతుంది, ఏకమ్ ఐఏఎస్ కూడా ఇవ్వగలుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇదొకసారి మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి మెటీరియల్స్, ఎస్ ఇద్దరు ప్రొవైడ్ చేస్తున్నారు మెటీరియల్స్ అనేది. ఇంకొంచెం ఏకేఎస్ ఆర్ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ 2025 ఫ్రమ్ సివైసి ఏకేఎస్ ఐఏఎస్ సంబంధించి మెటీరియల్స్ విషయంలో ఏదైతే స్టాండర్డ్ మెటీరియల్స్ కానీ లేకపోతే హ్యాండ్అవుట్స్ కానివ్వండి, సో క్వాలిటీ సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మ్యాగజైన్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానివ్వండి, అండ్ ఇవన్నీ క్లాస్కి వెళ్ళకముందే ఏం జరుగుతుంది క్లాస్లో ఏం దానికి సంబంధించిన ప్రెప్ ట్రాకర్ కానివ్వండి, సో అదంతా కూడా డెఫినెట్లీ ఏకేఎస్ ఐఏఎస్ కొంత బెటర్గా ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. తర్వాత వచ్చేసి 1-to-1 మెంటార్షిప్, ఎస్ ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏకమ్ ఐఏఎస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది 1-to-1 మెంటార్షిప్ అనేది. ఏకేఎస్ ఐఏఎస్లో ఇక్కడ ఎలా ఉందంటే ఈ 1-to-1 మెంటార్షిప్ అనేది ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ తోటి అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి అండ్ ఇన్హౌస్ ఫ్యాకల్టీ కాకుండా ప్రతి ఒక్కరు ఎక్స్పర్టైజ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు కొంచెం గమనించాలి. అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్, ఎస్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇద్దరు కూడా మంచి టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. దీనికి సంబంధించి ప్రెప్ ట్రాకర్ అనేది ఒకటి ఉంది, సో అది ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏకమ్ ఐఏఎస్ నాకు తెలిసి లేదనుకుంటున్నాను. ఒకవేళ ప్రొవైడ్ చేస్తుంటే మీరు కమెంట్లో తెలియజేయగలరు. ఈ ఏకేఎస్ ఐఏఎస్ వర్సెస్ ఏకమ్ ఐఏఎస్లో ఈ ర్యాంక్ నెంబర్ 1 ఆర్ 2025 ఫ్రమ్ సివైసి ఏకేఎస్ వర్సెస్ ఏకమ్ ఐఏఎస్ మనం వస్తే సో ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఏకమ్ ఐఏఎస్ నాకు తెలిసినంత వరకు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ తర్వాత డబ్బులు కట్టే ముందు అంటే మనం ఏదైతే అడ్మిషన్ తీసుకునే ముందు ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ తోటో లేకపోతే డైరెక్టర్ తోటో ఫౌండర్ తోటో లేకపోతే అక్కడ కెరీర్ కౌన్సిలర్స్ తోటో కాకుండా స్టూడెంట్స్తో ప్రీవియస్ బ్యాచెస్లో కూర్చోబెట్టడానికి ఏకేఎస్ ఐఏఎస్ ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఆ వెసులుబాటు కల్పిస్తుంది. ఏకమ్ ఐఏఎస్ కూడా ప్రొవైడ్ చేస్తుందా? ఒకవేళ చేస్తుంటే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ బ్యాచ్తో క్లాస్లో కూర్చొని వాళ్ళ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ క్లాసులు ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుందా లేదా? నాకు తెలిసినంతవరకు ఇస్తుందని అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దీనికి సంబంధించి నేను రెండు కూడా ఏకేఎస్ ఐఏఎస్ వర్సెస్ ఆర్ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ 2025 ఫ్రమ్ సివైసి వర్సెస్
ఏకమ్ ఐఏఎస్ మనం మాట్లాడుకుంటే చాలా క్లారిటీగా రెండు మంచి ఇన్స్టిట్యూట్సే. కానీ ఏకేఎస్ ఐఏఎస్లో సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీసు, తర్వాత వచ్చేసి ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2, క్వాలిటీ టెస్ట్ సిరీసు, మెటీరియల్స్ అండ్ స్కెడ్యూల్ ప్రకారం ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఆ స్కెడ్యూల్ని ఫాలో అవుతూ, స్కెడ్యూల్ని ఏ ఫ్యాకల్టీ అయినా ఫాలో అవుతారు కానీ, అండ్ దీంతోపాటు మరీ ముఖ్యంగా ప్రీవియస్ స్టూడెంట్స్ బ్యాచ్లో కూర్చొని మనం విని ఆ క్లాసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా రెండు కూడా మీరు తిరగండి, రెండు కూడా ఇద్దరు స్టూడెంట్స్తో మాట్లాడండి, ఏకేఎస్ ఐఏఎస్ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఏకమ్ ఐఏఎస్ స్టూడెంట్స్తో మాట్లాడండి. నేను చెప్పిన కొన్ని ఇన్పుట్స్ మీరు తీసుకోండి. ఓవరాల్గా డబ్బులు మీవి కాబట్టి, సో నేను ఇక్కడ అదిగో నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నీకు డబ్బులకు తక్కువగా ఇస్తాను. జనరల్గా ఈ రెండు ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడట్లేదు, జనరలైజ్ కామెంట్స్ ఇవి. ఓకే, ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చావు కాబట్టి నీకు 60,000కే ఇస్తా, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చావు కాబట్టి నీకు 50,000కే ఇస్తా. ఇట్లాంటి ఏమవుతుందంటే సరైన ఫ్యాకల్టీ లేకపోయినా, సరైన స్కెడ్యూల్ ప్రకారం అవ్వకపోయినా, స్టూడెంట్స్తో ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందో తెలియకుండా, మెంటర్షిప్ సరిగ్గా ఉందో లేదో తెలియకుండా పోయి జాయిన్ అయిపోవడం కరెక్ట్ కాదు. తెలుసుకోండి, స్టూడెంట్స్తో ఫీడ్బ్యాక్ తెలుసుకోండి, ప్రీవియస్ బ్యాచ్లో కూర్చోండి. ఎలా చేయగలిగే దమ్ము ఏ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్నే సెలెక్ట్ చేసుకోండి. కమర్షియల్ కాని ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా స్టూడెంట్స్కి సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు యూపీఎస్సీకి ఒక కాస్ట్ పెట్టి, మళ్ళీ గ్రూప్ 1కి ఒక కాస్ట్ పెట్టి, గ్రూప్ 2కి ఒక కాస్ట్ పెట్టి, మళ్ళీ గ్రూప్ 1 యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ అని, గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ అని, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అని, ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఆలోచన చేయాలి. డెఫినెట్లీ ఈ ఇయర్ 2025లో టాప్ 9 ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అనే వీడియో కూడా నేను చేశాను. దానికి సంబంధించి కూడా ఇన్ డీటెయిల్గా నేను చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.